హలో హాయ్ అండి. ఈ పర్పుల్ కలర్ క్యాబేజ్ ఎప్పుడైనా చూసారా? నేనైతే ఇది సెకండ్ టైం చూసిన. ఫస్ట్ టైం క్యాబేజ్ కర్రీ లాగా వండితే ఇంట్లో ఎవరు తినలేదు. సరే అని మళ్ళీ ఇదే క్యాబేజ్ మళ్ళీ తీసుకొచ్చారు. సరే దీన్ని కొంచెం వెరైటీగా చేద్దామని క్యాబేజ్ పరాటా చేసిన. ఆ పీస్ తీసుకొని మొత్తం క్యాబేజ్ని గ్రేట్ చేసేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ముందు క్యాబేజ్ గ్రేట్ చేసుకున్నాక మొత్తం అందులో ఏమంటారు పసుపు వేయండి. అందులో పసుపు, ఉప్పు, కారం అండ్ గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇంకా అది చాట్ మసాలా ఇవన్నీ చేసి మిక్స్ చేసుకోవాలి. సేమ్ ఆలు పరాటాకి ఎలా వేసుకుంటామో సేమ్ క్యాబేజ్ పరోటాలో కూడా పర్పుల్ క్యాబేజ్ పరాటాకు కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇట్లనే వేసుకున్నాను. నేను ఆలు పరాటాకి ఎలా చేస్తానో అలానే వేసుకున్నాను. చాట్ మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మిక్స్ చేసి ప్రాసెస్కి మనం చపాతీ పిండి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో స్టఫింగ్ చేసుకుంటూ అదే ఆలు పరాటాలు ఎలా స్టఫ్ చేసుకుంటామో సేమ్ అలానే స్టఫ్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. చపాతీస్ మనం ఎలా సేమ్ ఆలు పరాటా చేసినట్టే చేసుకున్నాను. పర్వాలేదు, బాగానే ఉందండి. ఆ కర్రీ తినాలనిపించకపోతే ఇలా ఆలు పరాటా చేసుకొని తింటే ఆలు పరాటా ఎలా చేసుకొని తింటామో ఈ క్యాబేజ్ పరాటా కూడా అలానే చేసుకొని తింటే బాగుందండి. రియల్గా చెప్తున్నా, మా పిల్లలు కూడా తిన్నారు. మా పాప కూడా తిని చాలా బాగుందని చెప్పింది. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఇఫ్ ఇట్ కేస్ చూడకపోతే చూడండి. మళ్ళీ ఇంకా మా పాప కూడా నచ్చింది, అందరు బాగా తిన్నారు. మళ్ళీ చేస్తామన్నా. సో మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్యాబేజ్ చపాతీ తింటున్నావా? ఎట్లుంది క్యాబేజ్ చపాతీ? చాలా బాగుందా? తింటావా? మళ్ళీ నీ చేతులతో నువ్వు స్కూల్లో పెట్టి అనేది తింటావా? ఓకే, డన్.